ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. అది వదిన మీతో పాటు మీ కారులోనే లోపలికొచ్చారు. మన ఇంటర్వ్యూ చేస్తుంటే ఇదిగో ఈ కెమెరాతో రికార్డ్ చేస్తున్నారు. వాట్? షర్మిల గారు చెప్తుంది నిజమా? ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు ఎవరికీ తెలియకుండా ఎందుకు లోపలికొచ్చారు? మిమ్మల్ని అడిగితే మీరు తీసుకురాలేదు, అందుకే మీకు తెలియకుండా మీ కారులో వచ్చేసా వదిన. రావద్దని చెప్పాను అంటే తెలియకుండా రమ్మని కాదు. అసలు ఈ కెమెరాలో ఏం షూట్ చేస్తున్నారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. అక్క అది దివ్యాంక డబ్బులు ఇస్తాను అంటే ఆశ. అంటే వదిన అది మాట్లాడకు. అసలు ఇదంతా నీ పని కదా. చెయ్యొద్దని పని పదే పదే ఎందుకు చేస్తావు? అసలు మీరు చేసింది ఎంత పెద్ద తప్పు మీకు అర్థమవుతుందా? తప్ప కాదు కౌశికి గారు, ప్రమాదమైన పని. కొంచెంలో నిషిక ప్రాణాలతో తప్పించుకుంది. అసలు ల్యాండ్ మైన్స్ ఉన్న ప్లేస్లోకి వెళ్లారు. మ్యామ్, వీళ్ళు చేసిన పనికి మీకెలా సారీ చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ప్లీజ్ కుదిరితే మా వాళ్ళని క్షమించండి. వీళ్ళు చేసిన పనికి నాకు కూడా షూట్ చేసేయాలన్నంత కోపం వచ్చింది. మీ ఫ్యామిలీ కాబట్టి చిన్న పనిష్మెంట్తో వదిలేస్తాను. అవును, జగదాత్రి కేదార్ ఎక్కడ మ్యామ్? వాళ్ళకేం కాలేదు కదా? వాళ్ళు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన స్టేట్మెంట్ రాస్తున్నారు. చెప్పండి, ఏం పనిష్మెంట్ తీసుకుంటారు? మేడం, నా కోట అయిపోయింది కదా, ఏమన్నా వాళ్ళిద్దరిని చూసుకోండి మేడం, ప్లీజ్. షట్ అప్. ఎవరి కోట అయిపోలేదు. జగదాత్రి వాళ్ళు ఆ వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేలోపు మీరు చిన్న చిన్న పనులున్నాయి, ఫినిష్ చేద్దురు గాని. వదిన తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము. అక్క ప్లీజ్ అక్క, నువ్వు చెప్తే మేడం వింటారు. వదిన ప్లీజ్, పనిష్మెంట్ ఏం వద్దని చెప్పక్క. వదిన, స్కూల్కి వెళ్తే పనిష్మెంట్ ఇస్తారని నేను స్కూల్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు వదినా. ప్లీజ్ వదినా, ఏదో ఒకటి చెప్పరా ప్లీజ్. కౌశికి గారు కూర్చోండి. మీ వాళ్ళకి కొంచెం క్రమశిక్షణ ఇప్పిస్తాను. ఉదయ్. మ్యామ్. ఓకే మ్యామ్. మూవ్. వదిన కమ్ ఆన్, మూవ్. మూవ్. వదిన అయ్యా. కమ్ ఆన్. మూవ్. కూర్చోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.